ఈసారి అమ్మాయి పుట్టిందంటే నేను వదిలేస్తున్నాడు మొగుడు. కాన్పు ఆపరేషన్ జరిగేటప్పుడు బిడ్డను తీయగానే కేవలమని బిడ్డ అరుస్తుంది. పసిబిడ్డ అరుపు ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా ఒకే రకంగా ఉంటుంది. పసిబిడ్డ అరుపును బట్టి మగపిల్లడు ఆడపిల్లడు చెప్పలేం. ఆపరేషన్ చేయించుకునే అమ్మాయి పూర్తి మత్తి బొమ్మేం, నడుము నుంచి కిందకి ఇస్తాం మొత్తం. వెంటనే ఏమడుగుతుందంటే మగపిల్లడా ఆడపిల్ల అని అడుగుతుంది. నీకేం తొందరమ్మా, కాసేపు ఆగితే తెలుస్తుంది కదా అంటే, లేదా చెప్పు సార్ అంటదాన్ని. ఎందుకు అడుగుతుంది? మగపిల్లవాడని చెప్పగానే ఆ అమ్మాయి ముఖం మతాబులా వెలుగుతుంది. ఆడపిల్లని చెప్పగానే ఇంత ముఖం చేసుకుంటుంది. కారణం ఏంటి? భర్త తిడతాడు, అత్త తిడుతుంది. అత్త కూడా మహిళే. కుటుంబం అందరూ తిడతారు ఆడపిల్లలు కన్నందుకు. ఆడపిల్ల పుట్టడానికి కారణం భార్యనా భర్తనా? ఇది తెలిస్తే ఆడపిల్ల పుట్టిన దానికి నువ్వు నిందించుకోవు, ఇక నువ్వు తిట్టుకోవు. స్త్రీ నుంచి ఒక కణం, పురుషుడు నుంచి ఒక కణం, ఈ రెండు కణాలు కలిసి సంయుక్త కణం ఏర్పడుతుంది. స్త్రీ కణంలో 23 జతలు క్రోమోజోములను ఉంటాయి. పురుషుడి కణంలో కూడా 23 జతలు క్రోమోజోములు ఉంటాయి. 23వ జత అంటే 2. 23వ జతలో స్త్రీ యొక్క కణంలో X అనే క్రోమోజోములు ఉంటాయి. పురుషుడి యొక్క కణంలో XY అనే క్రోమోజోములు ఉంటాయి. అటు నుంచి X, ఇటు నుంచి X కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. స్త్రీ నుంచి X, పురుషుడు నుంచి Y గెలిస్తే మగపిల్లడు పుడతాడు. ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ పుట్టడానికి మూలం భర్తనా భార్యనా? భర్త కదా. మరి భార్యనంటాడేందోడు? కారణం నువ్వే. మీ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి నువ్వే కారణం, మగపిల్లవాడు పుట్టడానికి నువ్వే కారణం. నువ్వు నీ భార్యను చెప్తావేంటి? సైన్స్ తెలిస్తే మూఢనమ్మకాలు పోతాయి. దీని అనుకున్న సైన్స్ అది. ఇట్లాంటి విషయాలు చెప్పే మనం మూఢనమ్మకాలు పోగొట్టాలా?